ఆధునిక మానవుడు ఆది మానవుడికి ఎందుకు పోతున్నాడు ఒక నాయకుడిని ఇంటర్వ్యూ చేశాడు. సార్ మీరు ఎందుకు హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు? హిందువులు మోసం చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మీకు అనుకూలంగా ఉన్నా కూడా వాళ్ళ భూములు కొని ఎందుకంటే అయ్యా 1948లో ఆర్ఎస్ఎస్ సంస్థను రద్దు చేసిన తర్వాత మాకు ఒక సందేశం ఇచ్చింది. అంతర్గతంగా బయటికి రాకుండా హిందువులందరినీ కులాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం విభజించి ఈ విధంగా మోసం చేయండి హిందువుల్ని ఐక్యత కాకుండా ఏకాకులం చేయండి. కుటుంబం దగ్గర నుంచి విభజించండి అని చెప్పేసి మాకు ఒక సందేశం ఇచ్చిందని చెప్పి ఒక నాయకుడు చెప్పాడట. అయితే మీకు ఆర్ఎస్ఎస్‌ని బంద్ చేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేనికున్నారు? హిందూ మతాన్ని దేశాన్ని రక్షించడానికే కదా అని చెప్పేసి కామన్ మ్యాన్ అడిగితే, కాదు కాదు మా పార్టీకి ఇబ్బందొస్తది, మా ప్రభుత్వానికి ఇబ్బందొస్తది అని చెప్పేసి ఆ నాయకుడు చెప్పాడంట. మీ పార్టీకి ఇబ్బందొస్తది, మీ ప్రభుత్వానికి ఇబ్బందొస్తదనండి పాపం అమాయకులైన హిందువుల్ని ఆర్థికంగా దోపిడీ చేసి ఉద్యోగం పేరుతో మోసం చేయడం తప్పు కదా! హిందూ రైతుల్ని నిరక్షరాస్యులైన రైతులకి భూములు అమ్మితిరి, మామూలుగా హిందూ వ్యతిరేకులకేమో పట్టాలిస్తిరి, హిందూ మతం మీద విశ్వాసం లేని పట్టాలిస్తిరి, హిందువులకి భూములు అమ్మిన తర్వాత ఆ నిధులన్నా ఇవ్వాలి, ఆ భూములన్నా ఇవ్వాలి కదా! పొలిటికల్ బలాన్ని కేంద్రంగా చేసుకొని ఈ విధంగా ఆర్ఎస్ఎస్‌ని రద్దు చేసింది మా గవర్నమెంటు. కాబట్టి మేమంతా హిందువుల్ని మోసం చేయాలి, హిందువుల్ని ఏకాకులు చేయాలి, హిందువులు పేదవాళ్ళు చేయాలి, చేస్తే గాని మాకు మా రాజకీయ మనుగడ లేదని మీరు అనుకుంటే ఇది ఎంతవరకు సమంజసం అని కామన్ మ్యాన్ అడిగాడు. ఉద్యోగాల పేరుతో హిందూ సంస్థలో చేర్చి వాళ్ళ ద్వారా భూములు అమ్మిస్త్రీ, వాళ్ళ రైతులను మోసం చేస్తుంది. హిందూ సంస్థల్లో నిరుద్యోగులు ఒక్కొక్క బయట పల్లెటూరు నుంచి తీసుకొచ్చి పట్టణాల్లో చేర్చుకొని హిందూ సంస్థలు చేసుకొని మోసం చేసే వాళ్ళ దగ్గర ఆర్థిక దోపిడీ, శ్రమ దోపిడీ చేసేసి వెనక చేరిన నుండి పర్మనెంట్ చేసి 4, 5 ప్రమోషన్లు ఇచ్చి ముందు చేరిన నుండి అట్లే పెట్టడం అంటే అర్థం ఏంటంటే హిందూ మతానికి విశ్వాసంగా ఉండేవాళ్ళు అలానే ఉండాలి. హిందూ మతాన్ని మోసం చేసేవాళ్ళు, హిందూ వ్యతిరేకులు, హిందూ కులాల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టేవాళ్ళు పైకి రావాలి అని చెప్పేసి ఆ నాయకుడు అన్నాడు. ఇంత జరుగుతుందా సార్ భారతదేశంలో? అవునాయన. అందుకనే కదా హిందూ సంస్థలు మూతలు పడినప్పుడు హిందూ దేవాలయం మూతపడింది అంటున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి వందల సిబ్బంది ఏమయ్యారని ఈ రోజు కూడా ఎంక్వైరీ లేదు కదా! అంటే హిందువులు ఎట్టన్నా బాని హిందూ సంస్థ ఉంటే ఆ సంస్థను అడ్డం పెట్టుకొని మేము బతకొచ్చు కాబట్టి ఆ సంస్థ పేరు చెప్తున్నాం. ఆ సంస్థలో ఉన్న అంతర్గతంగా పనిచేస్తున్న సిబ్బంది దాన్ని కనిపెట్టుకొని రైతులు దాన్ని నమ్మి భూములు కొన్న రైతులు ఏమైంది, ఎక్కడ ఎలా అయ్యారు, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా కష్టాలు పెట్టారు, ఈ రోజు కూడా విచారణ లేదయ్యా. అందుకనే కదా సంస్థలు ఉంటే ఆ సంస్థను అడ్డం పెట్టుకొని ఆ స్థలాన్ని మేము కబ్జా చేయొచ్చు, లేకపోతే ఆ సంస్థను అడ్డం పెట్టుకొని మోసం చేసి బతకొచ్చు. అక్కడ ఉన్న సిబ్బంది ఉంటే ఇబ్బంది, మాకు ప్రమాదం అని చెప్పి ఆ సిబ్బంది వివరాలు బయటికి రాకుండా మేము తొక్కుపడేసామని చెప్పి నాయకుడు కామన్ మ్యాన్ అన్నారు. ఇదేంటి సార్ ఇది ఎంతవరకు సమంజసం అంటే కలికాలము. ఈ కలికాలంలో ఈ విధమైన పద్ధతులు అవలంబించడం ఎంతవరకు సమంజసం. అందుకే కదా ఆర్ఎస్ఎస్‌ని బంద్ చేశాం. ఇక మామూలుగా పటేల్ లేకపోయింటే ఈరోజు హిందూ మతం ఎప్పుడో పోయిండేది అని చెప్పేసి అన్నాడు. అదే అందరూ ప్రజలంతా గమనించండి. నేను చెప్పే వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.